హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్లీన్ చేసిన చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 లవంగాలు, చెక్క, 2 మరాఠీ మొగ్గలు, పెరుగు, నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత 2 గ్లాసుల బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 ఇంచు చెక్క, 5 లేదా 6 జీడిపప్పులు వేసి వేయిద్దాం. తర్వాత స్లైసెస్గా కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయిద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకుందాం. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. అన్నీ వేగాక తగినంత నీరు పోసి కొంచెం కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలిపి మూత పెట్టేద్దాం. పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా పక్కన పెట్టుకుని చికెన్ వేసి వేయిద్దాం. చికెన్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టుకొని ఒక 60% వరకు ఉడికించుకుందాం. ఇటువైపు ఎసరు బాగా మరిగాక నానబెట్టిన బియ్యం వేసుకొని 60% వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న చికెన్ని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బియ్యం విరగకుండా స్మూత్గా చికెన్ అండ్ రైస్ కలుపుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్ రెసిపీ. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.